నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడలో ప్రభుత్వ విప్ కుమారుడి వినూత్న సేవా కార్యక్రమం. వేములవాడలో వైభవంగా ముగిసిన సద్దుల బతుకమ్మ సంబరాలు. నాంపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీ నిధులతో బోర్వెల్ భూమి పూజ కార్యక్రమం. ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ వార్డు రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం. ముస్తాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీల వార్డు రిజర్వేషన్ ప్రక్రియను శనివారం రాత్రి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లచ్చాలు అధ్యక్షత వహించారు. రాత్రి 7 గంటలకు అఖిలపక్ష రాజకీయ నాయకుల సమక్షంలో లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను ఎంపిక చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్, మహిళా విభాగాలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేపట్టినట్లు ఎంపీడీఓ లచ్చాలు తెలిపారు. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా రిజర్వేషన్ ప్రక్రియ నిర్వహించామన్నారు. ఈ విధానం ద్వారా రాబోయే సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగేందుకు, వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు తోడ్పడుతుందన్నారు. ఎంపికైన రిజర్వేషన్ల వివరాలను పై అధికారులకు పంపించామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బొమ్మెళ్ల సురేందర్రావు, చాకలి రమేష్, గీసా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల 7వ రోజు ఆదివారం అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో మహాచండీ యాగాలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు, భక్తులందరికీ సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పంటలు బాగా పండాలని, రైతులు ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. అహం సోమాహనసం రథమ్యహం దష్టారమతపోషణం భగమో అహం దాదామి ద్రవిణో హస్మాద్రావ్యే యజమానాయ సన్మతే స్వాహ. అహం రాష్ట్రే యమకమహ జగచ్చతగ్దో దౌరంకృతః యమాయ గాయ ఆయుధాయ వాహనాయ వ్యక్తి పత్ని పుత్ర పరివార సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామ పంచాయతీ నిర్వహించినటువంటి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా మహాచండీ హోమంతో పాటు ఈరోజు అన్నప్రసాద తీర్థం ఈరోజు చేసుకుంటాం. దానికి అన్నప్రసాదానికి అన్నమేని సుధాకర్ రావు గారు సహకరించారు. వారికి, వారి కుటుంబానికి మా విజయదుర్గ సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ అమ్మవారిని బుధవారం రోజు అనగా 1వ తారీఖు నాడు శోభయాత్ర ఊరేగింపు ఉంటుంది. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీ దగ్గర పెట్టినటువంటి విజయ దుర్గా సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చండీ యోగం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ 9 రోజులు మా ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఈ యాగం ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ ఉత్సవాలు కూడా మా గ్రామంలో బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్ని దుర్గామాతలకు సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దుర్గామాత సేవా సమితి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. వేములవాడ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తిక్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వివిధ సందర్భాల్లో ఆది శ్రీనివాస్కు వచ్చిన శాల్వాలను హానర్ టు హ్యుమానిటీ పేరుతో చిన్నారుల కోసం గౌన్లుగా కుట్టించి పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలోని పలు కాలనీలలో ఈ కార్యక్రమాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా పాల్గొని గౌన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి వచ్చిన శాల్వాలను వినియోగంలోకి తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా మార్చడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో శాల్వాలు ఉపయోగంలోకి రావడంతో పాటు వాటిని కుట్టే ప్రక్రియలో పలువురికి ఉపాధి కూడా లభిస్తోందని తెలిపారు.
నేను శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత అనేక మంది కలిసినప్పుడు గౌరవంగా శాలువాలను కప్పేటువంటి సంస్కృతిలో అనేక శాలువలు వచ్చిన సందర్భంలో మనం అనేక సందర్భాలు అనుకునే వాళ్ళం. ఈ శాలువాలు కప్పిపోవడము కప్పడము ఆ తదుపరి శాలువాలతో ఏం ఉపయోగం లేదు. ఈ శాలువాలు స్థానంలో టవల్స్ కానీ లేదంటే పెన్స్ బుక్స్ ఇలాంటివి ఇచ్చినట్టయితే పేదలకు ఉపయోగపడేది పంచడానికి అవకాశం ఉంటుందని చెప్పని అనేక సందర్భాల్లో అనుకున్నటువంటి సందర్భం. ఇంచుమించి 20 మాసాలుగా నన్ను కలిసిన వాళ్ళు అనేక మంది శాలువాలతో సన్మానం చేసినటువంటి తదుపరి ఆ శాలువాలన్నిటి కూడా ఒక గదిలో ఉన్నప్పుడు మరి మా కుమారుడు ఆది కార్తీక్ వచ్చినటువంటి ఒక ఆలోచన ఏదైతే ఇది ఒక పేరు హానర్ టు హ్యుమానిటీ అనేటువంటి ఒక ఆలోచనతోటి అంటే ఒక గౌరవాన్ని సేవగా మార్చాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకొని ఒక ఆలోచన ఒక అవగాహన ఒక భావాజలం ఒక చైతన్యం ఒక మార్పు ఒక నమ్మకం ఇలాంటి పేర్లతోటి ఆ శాలువాలన్నింటినీ కూడా టైలర్ షాపుల దగ్గరికి వెళ్ళి గౌనులుగా కుట్టించి వాటిని పేదవాళ్ళకి అందివ్వాలని చెప్పిన ఒక ఆలోచన రావడం అభినందనీయం ఆనందదాయకం అని చెప్పని ఇంతకుముందే నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ సౌరాల కాలనీ అదేవిధంగా బేడ బుడుగ జంగాలకు సంబంధించినటువంటి పేద కాలనీలో ఉన్నటువంటి వారికి వీటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక సామాజిక దృక్పథంతో వచ్చినటువంటి ఆలోచన నేను భావిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా మరి మా తండ్రి ఆది కార్తీకుని ఈ సందర్భంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా పేదలకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధులతో నాంపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద నూతన బోర్వెల్ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమం వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబైన గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ రాజకీయం ఎన్నికల వరకు మాత్రమే కాదు, ఎన్నికల అనంతరం అభివృద్ధి కోసం అన్ని పార్టీలతో కలిసి కృషి చేస్తామని, వేములవాడ పట్టణానికి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, సంటి మహేష్, రేగుల రాజకుమార్, పిన్నింటి హనుమాన్లు, రేగుల సంతోషు, గుడిసె మనోజు, మెరుగు లక్ష్మణ్, మైలారం శ్రీను, చిక్కుడు మల్లేశం, జడల నరసయ్య, చిలువేరి బాబు, లాలా శేఖర్, బాలరాజు, చిలువేరి పరశురాములు, చిలువేరి రాజు, చిలువేరి సంతోషు, పోషవేణి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు రెడ్డివేన గోపి గారికి, నాయకులందరికీ, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి 5వ వార్డులో ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి నిధిలో నుండి మరి ఇక్కడ ఎల్లమ్మ గుడిని నిర్వహిస్తున్న గౌడ సంఘానికి బోరును శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంతవరకు నీటి సౌకర్యం లేదని చెప్పి ఎంపీ గారిని వీరిని సంప్రదించగానే మరి ఎంపీ గారు అతి త్వరగా ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి సంఘానికి ఒక బోర్డును శాంక్షన్ చేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వారి నిధుల నుండి ఇక్కడ బోర్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి రాజకీయాలు అన్నది ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో అందరితోటి కలుసుకొని భాగస్వామి అయ్యే దిశగా భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏది అధికారంలో ఉన్నా మాకు రాజకీయం ఎన్నికల వరకే. అభివృద్ధిలో మాత్రం అందరితో సహకరించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రజలకు అందుబాటు ఉందిగా వాటికి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకుపోయే విధానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణంలో శనివారం జరిగిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
పట్టణంలోని మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో పేర్చి మొదట ఇంటి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం బారులు తీరి మూలవాగు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్కు చేరుకుని వాగులో ప్రవహిస్తున్న నీటిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పోయిరా గౌరమ్మ పోయిరా అంటూ సాంప్రదాయ గీతాలు ఆలపించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. సాంప్రదాయ ప్రకారం మహిళలు తమ ఇళ్లలో గౌరీదేవిని పూజించి పసుపు కుంకుమలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నిమజ్జనానికి తెచ్చుకున్న పిండి వంటకాలను ఒకరికొకరు పంచుకోవటం ద్వారా ఉత్సవాన్ని మరింత ఆనందభరితంగా మార్చారు. వేడుకల్లో కోలాటాలు, యువతుల దాండియా నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించారు. అలాగే బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఆది శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆహ్వానిస్తున్నాం. ఏఎస్పీ గౌరవ ఆహ్వానిస్తున్నాం. పట్టణ ప్రముఖులు జరుగు బ్రదర్ జరగండి అన్న. ఒక్క నిమిషం ఆగండి, ఒక్కటే నిమిషం అన్న. ఇంకా చూడండమ్మా వదిలేసి కొన్ని వాటర్తో ఇట్లా మీరు ఫ్రెష్ జారుతుందంట మా జారుతుందంట జాగ్రత్త.
సద్దుల బతుకమ్మ ఇంకా దసరా శుభాకాంక్షలు. వేరే దగ్గర అంతా ఇప్పుడు మనకు నార్మల్గా 9 రోజులు జరుపుకుంటారు, ఇక్కడ ఏడో రోజు జరుపుకుంటారు. ఇక్కడే మొదటిసారి స్టార్ట్ చేస్తారు జరుపుకోవడం. అందరికీ శుభాకాంక్షలు. అమృత నర్సింగ్ హోమ్ పనిచేస్తుంది. అమృత నర్సింగ్ హోమ్ తరఫున ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ ఇంకా దసరా శుభాకాంక్షలు. వేములవాడ పట్టణ ప్రజలకు సోదరిమణులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అలాగే ఈ బతుకమ్మ పండుగను చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాము. వేములవాడలో ప్రత్యేకంగా ఏంటంటే అటు పుట్టినింట్లోనూ ఇటు పెట్టినింట్లోనూ జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ప్రత్యేకంగా ప్రజలందరికీ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగ అనేది 7 రోజులలో ఒక వేములవాడలో ప్రత్యేకత. అందరూ మహిళలందరూ చాలా సంతోషంగా మెట్టినింట్లోనూ పుట్టినింట్లోనూ జరుపుకునే పండుగ ఇది. చాలా ప్రత్యేకంగా మా వేములవాడలో జరుపుకుంటాము. మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. వేములవాడలో శ్రీ రాజరసం సన్నిధిలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించబడతా ఉంది. ఆడబిడ్డలందరూ కూడా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తూ ఈరోజు వేములవాడలో నిమజ్జనోత్సవ కార్యక్రమానికి అన్ని దారులు కూడా వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వైపు ఆడుతూ పాడుతూ రావడం జరుగుతూ ఉంది. దేవాలయంకి వెళ్ళినప్పుడు పూలతోని ఆ దేవుణ్ణి, స్వామివారిని, అమ్మవారిని ప్రార్థించేటువంటి సందర్భం. కానీ ఈరోజు పూలకే పూజలు చేస్తూ పండుగ జరుపుకున్నటువంటి ప్రకృతిలో దొరికేటువంటి తీరొక్క పూలను తీసుకుని వచ్చి ప్రకృతిని ఆరాధించే పండుగగా ఆ పూలను బతుకమ్మగా పేర్చుకొని పండుగ చేయడం అనేది మన ట్రెడిషన్, మన సాంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ జరగడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో వేములవాడలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత 7 రోజులకే ఇక్కడ బతుకమ్మ పండుగ జరపడం వల్ల వేములో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఇతర ప్రాంతాలకు వెళ్ళినా కోడలుగా లేదు ఇక్కడికి కోడలుగా వచ్చిన ఇక్కడ 7వ రోజు నాడు పండుగ జరుపుకునేటువంటి చక్కటి అవకాశం తల్లిగారింట్లో కానీ అత్తగారింట్లో కానీ 9 రోజులకు జరిగే ప్రాంతంలో కూడా మళ్ళీ వెళ్ళి 2 మార్లు కూడా బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ఆట పాటతోటి ఆడుకున్నటువంటి ఒక చక్కటి అవకాశం వేదిక వేములవాడ నుంచి మొదలైంది అనేటువంటి మాట సందర్భంగా వేలాళ్ళు జరగడం వల్ల 2 సార్లు పండుగల్లో పాల్గొనే అవకాశం మహిళా తల్లకు వస్తుంది అనేటువంటి మాటని సందర్భంగా చెబుతూ ఈ బతుకమ్మ పండుగ పర్వదిన సందర్భంగా దసరా కంటే ముందు దేవి శరన్నవరాత్రులు రావడం, దసరా పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు బతుకమ్మ పండుగ సంబంధించిన ఏర్పాటు కూడా వేములవాడ పట్టణంలో ఆనవాయితీగా మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ అన్ని వార్డులలో కూడా ప్రత్యేకంగా లైట్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసినప్పుడు గత సంవత్సరం కంటే గత సంవత్సరం 700 పైచీలకు లైట్లు పెడుతుంటే ఈసారి 900 పైచీలకు ఇంచుమించు 200 ప్రాంతాల్లో కొత్త ప్రాంతాల్లో కూడా లైట్లు బిగించడం కానీ రోడ్లను శుభ్రపరచడం కానీ మహిళా తల్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బతుకమ్మ దగ్గర చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. సహజ బ్రహ్మాండంగా పారుతుంది కాబట్టి ఈరోజు ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు బతుకమ్మ తెప్ప కట్టినటువంటి దానిలోతో పాటు ప్రకృతి సహజసిద్ధంగా ఉన్నటువంటి వాగులో వచ్చేటువంటి నీరులో కూడా ఈరోజు నిమజ్జనం చేసుకోవడం చక్కటి అవకాశం ఈ సంవత్సరం అంటే ప్రతి ఏటా వస్తున్నప్పుడు ఈ సంవత్సరం నీళ్ళు ఎక్కువనే రావడం ఆనందదాయకం, శుభదాయకం. ఈరోజు నీళ్ళల్లో కూడా ఈ తీరొక్క పూలని నిమజ్జనం ద్వారా కలపడం వల్ల కూడా నీరు కూడా శుద్ధి కావడానికి కోసం కూడా ప్రకృతి సహజసిద్ధంగా అవకాశాలు ఉండేటువంటి పండుగ చక్కటి పండుగ. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ఈ బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వచ్చేటువంటి వారికి వేములవాడ మున్సిపల్ పక్షాన ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు సకల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సంస్కృతి ఒక ప్రత్యేక విభిన్నమైన సంస్కృతి. ఆరాధించే పూలనే ఆరాధించడం ఏదైతున్నదో ఒక ప్రత్యేకత. ఒక సనాతన ధర్మం, హిందూ ధర్మంలో మానవతావాదమే హిందూ ధర్మం. కులాలకు అతీతంగా మనందరం కూడా పండుగలను చేసుకుంటూ ఉన్నాం. మనం ఏ పండుగ చేసినా కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు బతుకు తెరువునిస్తూ ఉన్నాయి.
అది హిందూ ధర్మంలో గొప్పతనం. మరి ప్రత్యేకంగా కూడా ఈ వేములవాడలో మనం 7 రోజులకు నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దాంట్లో పాల్గొంటున్న మహిళలకు ప్రతి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణలో ప్రముఖమైనటువంటి బతుకమ్మ పండుగను వేములవాడలో ఒక విశిష్ట రూపంలో జరుపుకుంటారు. ఇక్కడ సప్తమాత్రిక రూపంలో 7 రోజులు జరుపుకుంటారు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ ఇప్పుడు తల్లిగారింటికి పోయే వాళ్ళు 7వ రోజు ఇక్కడ బతుకమ్మ ఆడవచ్చు, 9వ రోజు పోయి వాళ్ళ తల్లిగారింట్లలో కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకమైన గౌరమ్మ ఎప్పటికి కూడా ఇక్కడ చేంజ్ కానటువంటిది 7 రోజుల బతుకమ్మ. పురాతన కాలం నాటి నుండి కూడా వస్తున్నట్టు బతుకమ్మను చాలా సాంప్రదాయబద్ధంగా శాస్త్ర రీతిలో అందరూ కూడా బాగా జరుపుకుంటారు. వేములవాడలో తరతరాలుగా వస్తుంది. మా తల్లిగారు ఊరు వేములవాడ. మేము వేరే కంట్రీలో ఉంటాము. నేను దీనికోసమనే స్పెషల్గా ఇక్కడికి ఈరోజు అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ మేము ఐర్లాండ్లో ఉంటాము. ఎందుకంటే మేము మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్తో మేము ఇక్కడికి వచ్చి జరుపుకోవాలని చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలుసుకున్నందుకు బతుకమ్మను అన్ని రకాల పూలతోని పేర్చుకొని గౌరమ్మను పెట్టుకొని మన సాంప్రదాయంగా భావించుకొని ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళందరూ మన సాంప్రదాయ దుస్తులతో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అందరూ ఆడుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో ఇక్కడ 7వ రోజు చదువులు జరుగుతాయి. మేము ఇక్కడ మా తల్లిగారైన ఇక్కడ వేములవాడలో మేము మళ్ళీ మా అత్తగారింట్లో కూడా చదువులో కూడా అక్కడ కూడా అటెండ్ అవుతాం. మా ఇక్కడ అదృష్టంగా భావిస్తాం. ఇక్కడ 7వ రోజు మళ్ళీ అక్కడ 9వ రోజు 2 జరుపుకుంటాము. థ్యాంక్ యూ. నిమజ్జనం అయినాక ప్రసాదాలు కూడా పంచుకుంటాము. బతుకమ్మను రకరకాల పూలతో పేర్చి అమ్మవారి స్వరూపంగా భావిస్తాము. నా పేరు సంకీర్తన. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ బతుకమ్మ పండుగను మేము చాలా సంతోషంగా జరుపుకుంటాము. ఈ 7 రోజులు మేము కోలాటాలతో చాలా సంతోషంగా చాలాసేపు జరుపుకుంటాము. ఈ చద్దుల రోజు వాగులోకు రకరకాల పూలతోటి మేము బతుకమ్మని పేర్చిన తర్వాత రకరకాల నైవేద్యాలు తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ పంచుతాము. మేము ఈ 7 రోజులు జరుపుకుంటాం కాబట్టి ఇది మా అత్తగారి ఇల్లు కాబట్టి ఇక్కడ 7 రోజులు జరుపుకుంటాం. మళ్ళీ మేము 9వ రోజు మా తల్లిగారింటికి వెళ్ళి చాలా సంతోషంగా మా బతుకమ్మ పండుగను జరుపుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చాలా వాతావరణం చాలా ఘనంగా ఉంది. నేను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం వస్తాను. ఇవాళ మా అమ్మమ్మ సమ్మిలి ఇంకా గారెలు పులిహోర మంచి మంచి వంటకాలు చేసింది. నాకు చాలా సంతోషం కలిగింది. అమ్మమ్మ మా పెద్ద బతుకమ్మ చేసింది. కలర్ఫుల్గా చాలా బాగుంది. ధన్యవాదములు. పండుగ శుభాకాంక్షలు. మేము ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో 7వ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నాము. ఇక్కడ వాగులో అందరము చక్కగా చేరి బతుకమ్మను ఆడి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అన్ని ఊర్లలో కన్నా తెలంగాణలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుగుతుంది. దీనివల్ల మేము ఇక్కడ బతుకమ్మ మా పుట్టింట్లో జరుపుకొని మళ్ళీ తిరిగి మా అత్తవారింటికి వెళ్ళి అక్కడ కూడా 9వ రోజు దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాము. బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటంటే ఇది బేసిక్గా నేచర్కి సంబంధించిన ఫెస్టివల్, ప్రకృతికి సంబంధించింది. రకరకాల పూలు, తంగేడు, గునుగ, బంతిపూలు అన్నిటితో కలిపి చక్కగా బతుకమ్మను గౌరీదేవిని అలంకరించి ఆ చేసిన బతుకమ్మను నీళ్ళలో గంగాదేవిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉన్న వివిధ రకాల క్రిములు అన్నీ పోయి మనకి చక్కని ఆరోగ్యం జరుగుతుందని ఒక నమ్మకము. ఈ పండగ ఎక్కడా లేదు, తెలంగాణలోనే ఒక ప్రాముఖ్యత కలిగిన పండగ. ధన్యవాదాలు. పండుగకు సంబంధించి అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడ ఒక బతుకమ్మ సంబరాలకి ఇక్కడికి రావడం. ఇక్కడ పెద్ద ఎత్తున ఒక సెపరేట్ గ్రౌండ్, దాని తర్వాత ఆ మహిళలందరూ ఆడుకునే విధంగా సౌకర్యంగా వీళ్ళ ఒక ప్లేస్ క్రియేట్ చేయడము, దాని తర్వాత అంటే లిమిట్ లేకుండా రెస్ట్రిక్షన్స్ లేకుండా ఒక ప్రత్యేకమైన ఒక స్పాట్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమంది మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చి ఈరోజు సద్దుల బతుకమ్మ మా దగ్గర 9 రోజులకు సద్దుల బతుకమ్మ ఉంటుంది, కానీ ఇక్కడ 7 రోజుల ప్రత్యేకత వేములవాడ. దాని నాకు సందర్శించుకునే అవకాశం కూడా ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తీరొక పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ 9 రోజుల బతుకమ్మకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం మన బతుకమ్మ పండుగ. బతుకనివ్వగలిగే బలం ఉంది కాబట్టి మహిళలకి ఇది పండుగ అంటే ప్రత్యేకం. కావున ఇక్కడున్న ప్రజలకి యావత్ మహిళలకి అందరికీ కూడా మరొక్కసారి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
బతుకమ్మ ఫెస్టివల్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా. సో ఈ విమల్వాడ బతుకమ్మ కోసం ఫ్రమ్ సిరిసిల్ల పోలీస్ నుంచి అరౌండ్ 100 పోలీస్ ఫర్ సెక్యూరిటీ కోసం డిప్లాయిడ్ అయింది. ఫర్ ట్రాఫిక్ కోసం మొత్తం ట్రాఫిక్ జగిత్యాల రోడ్లో డైవర్ట్ అయింది. సో ఈ ప్లేస్లో బికాజ్ చాలామంది అవర్ లేడీ ఉమెన్ పార్టిసిపేట్ కర్రే. సో దేనికోసం మెనీ ఉమెన్ కానిస్టేబుల్స్, సమ్ ఇన్ యూనిఫామ్, సమ్ ఇన్ సివిల్ డ్రెస్ ఆల్రెడీ డిప్లాయిడ్ అయింది. సో ఎనీ పర్సన్ ఇఫ్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ చిన్న ప్రాబ్లం వస్తే డైరెక్ట్లీ పోలీస్కి కాంటాక్ట్ చేయండి ఆర్ పోలీస్కి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.